అదృష్టం అన్ని వేళలా పనికిరాదు. ఎవరి కష్టం వారు చేయాలి. కష్టపడను, ఇంట్లో కూర్చుంటాను, జనాలు ఓట్లేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తా లేదంటే లేదు అని మిట్ట వేదాంతం వల్లిస్తే జగన్ ఎప్పటికీ మరోసారి సీఎం కాలేరు. మొదటిసారి జగన్ సీఎం అయింది నవరత్నాల హామీ ఇచ్చి, జనాల్లోకి నేరుగా వెళ్ళి జనాలను పలకరించి. కానీ జనాలకు అర్థమైంది జగన్ పాలన బాలేదని, లేదా జగన్కు పాలన రాదని. జనాలకు అలాగే అర్థమైందా, లేక జనాలకు అలా చేరవేశారా అన్నది వేరే సంగతి. జనాల్ని మళ్ళీ తన దారికి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే జగన్కు ఉంది. రాజకీయాలు చేస్తాను, అధికారం కావాలి అనుకుంటే, అబ్బే అదేం అవసరం లేదు, ఒక్కసారి సీఎం అయ్యాను అది చాలు అనుకుంటే అది వేరే సంగతి. అదేదో క్లారిటీగా చెప్పేస్తే పార్టీని నమ్ముకున్న వారంతా వారి దారి వారు చూసుకుంటారు కదా. అంతే తప్ప చంద్రబాబు ఫెయిల్ అవుతారు, అప్పుడు జనం మళ్ళీ తన దగ్గరకే వస్తారు, అంతవరకు సైలెంట్గా ఉందాం అనుకుంటే రాజకీయం చేయడం చేత కాదు అనుకోవాలి. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేయలేదు. తన మనసులోని మాట చెప్పింది లేదు. అధికారంలో ఉన్నప్పుడు నడిచిపోయింది, కానీ ఇప్పుడు అధికారం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ పాలనను వదిలిపెట్టడం లేదు. నిత్యం బట్టలు విప్పదీస్తున్నారు. ఆర్థిక అవినీతి, పోలవరంలో అసమర్థత ఇలా ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా దుకాణం కట్టేసింది, కానీ జనసేన తెదేపా సోషల్ మీడియా జనాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. పొరపాటున ఎవరైనా వైకాపా సానుభూతిపరుడు ఓ పోస్ట్ పెడితే అందరూ విరుచుకొని పడుతున్నారు. మద్దతు ఇచ్చేవారే లేరు. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడినప్పుడు కానీ, పోలవరం గురించి చెప్పినప్పుడు కానీ సాక్షిలో కౌంటర్లు వేయడం కాదు, జగన్ ముందుకు రావాలి. మీడియా దగ్గర కూర్చొని చంద్రబాబు చెప్పింది నిజమా కాదా అన్నది నిగ్గు తేల్చాలి. అవసరమైతే నిప్పులు చెరగాలి. అలా చేయకుండా బెంగళూరు వెళ్ళిపోతే ఏమనుకుంటారు? 5 ఏళ్ల పాటు చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేయలేదా? తను బెంగళూరు నుంచి చేయలేనా అని అనుకుంటున్నారేమో. అలా ఎన్నటికీ సాధ్యం కాదు. చంద్రబాబు వెనుక ఓ బలమైన వర్గం ఉంది, బలమైన మీడియా కూడా ఉంది, బలమైన వివిధ పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు మారారు. కాపులను, బీసీలను చెరోవైపు పద్ధతిగా ఉంచుకుంటున్నారు. ప్రతి ఒక్క నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. అందువల్ల బెంగళూరులో కూర్చొని చంద్రబాబు తప్పులు చేస్తారేమో అని చూస్తూ ఉండడం సరికాదు. ఆయన తప్పులు చేయడం అలా ఉంచితే జగన్ తప్పులు అన్ని లాగుతున్నారు. అందువల్ల జగన్ను నమ్ముకొని ఇంకా రాజకీయాలు చేయాలనుకున్న వారు ఆలోచించాల్సిందే.